ఇప్పుడు కొత్తది నేను ఇచ్చిన్ మౌంట్ అనేది ఆర్డర్ చేశా. సర్వీస్ సెంటర్ విజిట్ అవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే చెక్ చేయడానికి ల్యూబ్స్ అవన్నీ బాగున్నాయా లేవా అనేది. చాలా రోజుల నుంచి నా బైక్కి పేరు పెట్టాలని అనుకుంటూనే ఉన్నా. చైన్ స్ప్రాకెట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు హై టైం దీన్ని మెయింటైన్ చేయాలా. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియో నాది అదే అవ్వబోతుంది. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీవన్. ఒక 2 months అయింది ఇప్పుడు. ఈ న్యూ ఇయర్లో ఐ థింక్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. బట్ ఇక ముందు నేను రెగ్యులర్గా వీడియో చేయాలని అనుకుంటున్నా. బేసికల్గా ఏమైందంటే నా మోటో బ్లాగింగ్ సెటప్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం నాకు సరిగా సెట్ అవ్వలేదన్నమాట. ఇది ఫస్ట్ ఒక సెట్ నేను తీసుకున్నాను అనమాట. ఇది స్టార్టింగ్లో ఈ విధంగా దీనికి మౌంట్ చేసేటోని. బట్ ఏమవుతుందంటే ఇది డౌన్ అవుతున్నది, ఇది లూజ్ అవుతున్నది, డౌన్ అవుతున్నది. దీంతోనే కొంచెం ఇష్యూస్ నాకు కనిపించాయి. సో అందుకని ఇప్పుడు ఇది సెటప్ చేంజెస్ అనమాట. ఇది కాకుండా ఇప్పుడు కొత్తది నేను ఈ చిన్ మౌంట్ అనేది ఆర్డర్ చేశా. ఈ చిన్ మౌంట్ అండ్ దాంతోపాటు ఇది ఒక హోల్డర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని అటాచ్ చేద్దాం. నేను ఆల్రెడీ ఇక్కడ క్లీన్ చేసుకున్నాను. ఐ థింక్ ఇది అప్ సైడ్ ఉంది, ఇక్కడ యారోస్ ఉన్నాయి అప్ సైడ్ అనేది. దెన్ ఈ రెడ్ స్టిక్కర్ అనేది మనం తీసేయాలి. తీసేసాక పర్ఫెక్ట్లీ సెంటర్ చూసుకొని పెట్టాలి మనం. ఓకే, పెట్టుకున్నాక మంచిగా దీన్ని ప్రెస్ చేయండి. సో ఆ గ్లూ అనేది స్ట్రాంగ్గా అతుక్కుపోతుంది అన్నమాట. ఐ థింక్ ఇది బాగా మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడు ఇది. అండ్ నాకు ఐ థింక్ నేను ఇక్కడ ఇది కొంచెం కిందికి అయిపోయింది. నాకు ఐ థింక్ మొబైల్ కనపడకపోవచ్చు మేబీ. సో ఒకసారి ఇప్పుడే నేను పెట్టి చూస్తాను అనమాట. ఒక నిమిషం వెయిట్ చేయండి. సో ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఫోన్ పెడితే ఆ రికార్డింగ్ ఏదైతే చూపిస్తుందో అది పర్ఫెక్ట్లీ దీనికి మధ్యన హైడ్ అయిపోతుంది. సో నాకు కనిపించట్లేదు అనమాట రికార్డింగ్ ఎలా అవుతుంది అనేది. దీనిలో ఎక్స్టెన్షన్ మౌంట్ ఒకటి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది హైట్. సో ఈ హైట్ కొంచెం ఈడి వరకు వచ్చిందంటే ఐ థింక్ నాకు అర్థమవుతుంది అనమాట. సో ఎట్లా రికార్డ్ అవుతుంది, ఏమవుతుంది అనేది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నా స్క్రాంబ్లర్ ఏదైతే ఉందో, స్క్రాంబ్లర్ది చాలా రోజులైంది. ఇప్పుడు నేను ఫస్ట్ సర్వీస్ చేసినాక కూడా ఇప్పుడు ఐ థింక్ 7,000 కిలోమీటర్ వరకు నేను రైడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఐ థింక్ అరౌండ్ 9,000కి టచ్లో ఉంది అనమాట. సో ఒకసారి నేను సర్వీస్ సెంటర్ విజిట్ అవ్వాలనుకుంటున్నా, ఎందుకంటే చెక్ చేయడానికి ల్యూబ్స్ అవన్నీ బాగున్నాయా లేవా అనేది. ఎందుకంటే నాది నెక్స్ట్ కమింగ్ కొన్ని రోజుల్లో ఒక రైడ్ ప్లాన్ ఉంది. అసలు రైడ్ ప్లాన్ కంటే ముందు ఒకసారి బైక్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి. ఎందుకంటే చాలా రోజులైంది బైక్ బయటికి తీయలేదు లాంగ్ రైడ్ కోసము. సో బెటర్ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటేనే బెటర్ ఉంటుంది. చాలా రోజుల నుంచి నా బైక్కి పేరు పెట్టాలని అనుకుంటూనే ఉన్నా. ఏం అర్థం అవ్వట్లే ఏం పెట్టాలని. సో ఫైనల్లీ ఒక నేమ్ మైండ్లో వచ్చింది. అదేంటంటే హల్క్ అనే పేరు పెట్టాలనుకుంటున్నా. అయితే అనుకుంటారేమో ఎందుకు హల్క్ అని. డాక్టర్ బ్రూస్ కూడా చాలా సింపుల్గా ఉంటాడు, బట్ అదే హల్క్ అయితే ఎక్స్ట్రాడినరీ వైలెంట్ పర్ఫార్మెన్స్. అదే ఈ బండి కూడా చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ స్టార్ట్ చేశాక పర్ఫార్మెన్స్ మాత్రం రెచ్చిపోతుంది. దాంతోపాటు గ్రీన్ కలర్. సో అందుకే హల్క్ అని బెస్ట్ సూట్ అవుతుంది అనుకుంటున్నా నా బండికి.
సో ఇక్కడ నుంచి నేను దీన్ని స్క్రాంబ్లర్ అని పిలువను, నా హల్క్ అనే పిలుస్తా. లెట్ మీ నో మీకు ఎలా అనిపిస్తుంది ఈ పేరు. ఐ థింక్ చాలా రోజుల నుంచి నా హల్క్ని నేను ఎక్కువ మెయింటైన్ చేయట్లేదు. సో ఇప్పుడు హై టైం దీన్ని మెయింటైన్ చేయాలా. ఐ థింక్ చైన్ లుక్ కూడా అవసరం ఉంది, చేయాలి. చాలా రోజులైన చైన్ లుక్ చేయలేదు. ముంబైలో అయితే ఎండ మండిపోతుంది. మార్చ్ స్టార్టే అయ్యింది, జస్ట్ ఇప్పుడే ఇంతగానో ఉంది. ఇంకా ముంగట ఎలా ఉంటుందో ఏప్రిల్ మేలో. హల్క్ 9,000 కిలోమీటర్ మార్క్ టచ్ చేసింది. ఇది పర్చేస్ చేసి ఇప్పుడు 8 months అవుతుంది. 8 monthsలో 9,000 కిలోమీటర్. వేడి గాలి తాకుతుంది ఇంజన్ నుంచి కాలుకి. సో ఆల్మోస్ట్ ది ట్రైన్ సర్వీస్ సెంటర్ గోరేగావ్. చలో ఒకసారి వెళ్ళి మాట్లాడేసి వస్తా లోపల. सुना चेन टाइट करना था. సో బైక్ అయితే అయిపోయింది, చైన్ టైట్ అయితే చేసిండు. బట్ ఇప్పుడు చైన్ స్ప్రాకెట్ ఏదైతే ఉందో దాని లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. నాకేమన్నాడంటే నెక్స్ట్ సర్వీస్ అప్పుడు చేంజ్ చేయమంటాడు. ये भी कर दिया ना? हाँ. Thank you. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సర్వీస్కి వచ్చేసరికి చైన్ స్ప్రాకెట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సర్వీస్ అనేది కొన్ని పార్ట్స్ కూడా చేంజ్ చేయాల్సి పడుతుంది నాకు. సో కొంచెం హెవీ సర్వీస్ అమౌంట్ అయితే పడుతుంది. ఇప్పుడు చైన్ది సౌండ్ అయితే వస్తలేదు, ఇంతకుముందు నడిపించేటప్పుడు బాగా సౌండ్ వస్తున్నది లూజ్గా. సో ఇప్పుడు ఏంటంటే KTM 390 అడ్వెంచర్ 2025 వర్జన్ అనేది వచ్చింది. లుక్ చూస్తుంటే వాళ్ళ ఎండీరో మషిన్స్ ఏవైతే ఉన్నాయో, డకార్ ర్యాలీ ఎండీరో మషిన్స్, దాంతో ఇన్స్పైర్ అయినట్టే ఉంది. ఆ బైక్ ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ అనేది మీకోసం త్వరలో తీసుకురాబోతున్నా. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియో నాది అదే అవ్వబోతుంది. సో ఇన్ కేస్ మీకు ఆ వీడియో చూడాలనుకుంటుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్. టిల్ దెన్, గుడ్ బై అండ్ టేక్ కేర్, రైడ్ సేఫ్లీ.